యెహోవా పరిశుద్ధమైన నామములో అందరికీ షలోం. ప్రత్యక్షత గుడారము ఇది దేనిని చూపిస్తుంది? ఈ ప్రత్యక్షత గుడారము యెహోవా మెస్సీయ వారిని చూపిస్తుంది. ఈ ప్రత్యక్షత గుడారములో ఉన్నటువంటి ప్రతి ఉపకరణము కూడా యెహోవాకు సాదృశ్యంగా కనపడుతూ ఉంటాయి. అయితే ఈ ప్రత్యక్షత గుడారములో 3 భాగాలు ఉన్నాయి. మొదటిది ఆవరణము, రెండవది పరిశుద్ధమైన స్థలము, మూడవది అతి పరిశుద్ధమైన స్థలము. ఈ ఆవరణము దేనిని చూపిస్తుందంటే బలిపీఠాన్ని చూపిస్తూ ఉన్నది. బలులు అర్పణలు చూపిస్తూ ఉన్నాయి. అయితే ఈ బలిపీఠం మీద మన రక్షకుడైనటువంటి యెహోవా మెస్సీయ వారు మన కోసము బలిగా అర్పించబడ్డారు అనే విషయం మనం గమనించాలి. రెండవదిగా పరిశుద్ధ స్థలానికి వెలుటకు మనకి వీలు కల్పించాడు యెహోవా మెస్సీయ వారు. ఆ మూడవదిగా అతి పరిశుద్ధ స్థలానికి వెలుటకు ఆయన కలువరి గిరిలో మరణించడం వలన ఆ ప్రత్యక్ష గుడారం యొక్క అతి పరిశుద్ధ స్థలానికి అలాగే పరిశుద్ధ స్థలానికి ఉన్నటువంటి ఆ తెర రెండుగా విభజించడం వలన మనము తండ్రిని ఆరాధన చేసే గొప్ప అవకాశం కల్పించాడు. ఇట్టి కృప నీ జీవితంలో కలిగి చేసిన మరి యెహోవా మెస్సీయ వారిని నీవు మహింపరచాలి, ఆయన గణపరచాలి. ఆయన వలె నీ జీవించడానికి నువ్వు ప్రయత్నించాలి. ఇట్టి కృప నీకు ఇచ్చినటువంటి ఆయన బట్టి నువ్వు ఎంతగానో మహింపరచాలి. బారుక సేమ్ హల్లెలూయా. అందరికీ షలోం.